నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ. ఈ నెల 15న విచారిస్తామని సీజేఐ ధర్మాసనం స్పష్టీకరణ. కేటీఆర్ను విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ మజీద్ ఖాన్. ఫార్ములా ఈ ఒప్పందంపై మాజీ మంత్రికి ప్రశ్నలు. ఫార్ములా ఈ కేసులో పైసా అవినీతి చేయలేదన్న కేటీఆర్. ఎన్ని కేసులు పెట్టినా హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని వెల్లడి. ఈడీ విచారణకు హాజరైన అరవింద్ కుమార్. విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ప్రశ్నిస్తున్న అధికారులు. తిరుపతి దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఏపీ ప్రభుత్వం. ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తు విచారణకు సంబంధించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ న్యాయవాది రామచంద్రరావుతో కలిసి ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో భద్రత పర్యవేక్షిస్తున్నారు. రేసు నిర్వహణకు అరవింద్ కుమార్ కు ఇచ్చిన ఆదేశాలు, చేసిన సంతకాలపై ఏసీబీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించనున్నారు. విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల విషయంలో బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్ కు ఇచ్చిన ఆదేశాలు, అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అంశాల ఆధారంగా సమాచారం రాబట్టనున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ అవినీతి నిరోధక శాఖ విచారణకు హాజరయ్యారు. న్యాయవాది రామచంద్రరావుతో కలిసి నందినగర్లోని నివాసం నుంచి బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీబీ డీజీ విజయ్ కుమార్, డైరెక్టర్ తరుణ్ జోషి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి ముందే చేరుకున్నారు. ఈ విచారణలో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు అరవింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్, రికార్డ్ చేసిన అంశాల ఆధారంగా విచారణ చేపట్టనున్నారు. విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల్లో కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతో పాటు ఒప్పందంలో కేటీఆర్ పాత్రపై అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. గ్రీన్కో అనుబంధ సంస్థ అయిన ఏస్ నెక్స్టెన్, హెచ్ఎండిఏ, ఫార్ములా ఈ ఆపరేషన్స్ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందంలో కేటీఆర్ పాత్రపైన అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. గత సోమవారం ఏసీబీ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్ తన న్యాయవాదులను అనుమతించడం లేదన్న కారణంగా వెనక్కి వెళ్లిపోయారు. తన వివరణతో కూడిన లేఖను దర్యాప్తు అధికారికి అందజేసి వెనక్కి వెళ్లిపోయారు. తన నుంచి ఎలాంటి పత్రాలు కావాలో స్పష్టంగా చెప్పి తగిన సమయం ఇస్తే వాటిని అందజేస్తారని ఆ లేఖలో పేర్కొన్నారు. దాంతో అదే రోజు అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోమారు నోటీసు జారీ చేశారు. గురువారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని పేర్కొన్నారు. ఎలాంటి పత్రాలు కావాలన్న విషయం విచారణ తర్వాత తెలుస్తుందని, అప్పుడు తగిన సమయం ఇస్తామని అందులో పేర్కొన్నారు. మరోవైపు ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు విచారణ సమయంలో తన వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు అనుమతించాలంటూ కేటీఆర్ వేసిన పిటిషన్కు హైకోర్టు అంగీకరించింది. ప్రశ్నిస్తున్న గదిలోకి మాత్రం ఆయనకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. విచారణను కనిపించేంత దూరం నుంచి గమనించవచ్చని పేర్కొంది. విచారణలో న్యాయవాది కేటీఆర్కు ఎలాంటి సహకారం అందించరాదని, జోక్యం చేసుకోరాదని తేల్చి చెప్పింది. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచ పటంలో పెట్టడానికి కృషి చేశానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 6 గ్యారంటీలు అమలుపై ప్రశ్నించినందుకే కేసులు పెట్టారని ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా పోరాడుతానని స్పష్టం చేశారు. ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా, కేసీఆర్ గారి సైనికుడిగా, స్వచ్ఛమైన మనస్సుతో, నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్లీ చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు
1137 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చే దౌర్భాగ్యపు పని, అట్లాంటి పనులు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు. లేదా నేను కాంట్రాక్టులు ఇచ్చి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద నన్ను గాని, మా పార్టీని గాని ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడిగడుగునా కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళించాం. నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఇది కాదు ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో, ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. నికార్సైన తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా, కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను, ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్తో పాటు రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రతిష్టాత్మక ఈ కార్ రేసింగ్ను ఎంతో శ్రమించి తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాద్ను గమ్యస్థానంగా మార్చాలనే గొప్ప అజెండాతో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ మొబిలిటీ వీక్ ద్వారా 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలిగామని పేర్కొన్నారు. నీచమైన రాజకీయాలు చేసే నాయకులకు ఈ అంశం అర్థం కాలేదన్న కేటీఆర్, విఘ్నులైన రాష్ట్ర ప్రజలకు మాత్రం అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విజన్, నిజాన్ని ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని తెలిపారు. ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుందని వెల్లడించారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 15న విచారణకు లిస్ట్ చేసినందున ఆ రోజే విచారిస్తానని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. అంతకుముందు కేటీఆర్ క్వాష్ పిటిషన్ను విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ ఖాన్ కేటీఆర్ను ప్రశ్నిస్తుండగా జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ పర్యవేక్షిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో పైన ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ని అయితే విచారిస్తున్న సంగతి తెలిసింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా మొదటగా ఒప్పందం కానుంచి తర్వాత నిధులు బదలాయించి సంబంధించి వాటిపైన కూడా ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సాధించడం జరిగింది. దీంట్లో A1గా ఉన్న కేటీఆర్ను, తర్వాత A2గా ఉన్న అరవింద్ను, ఇప్పటికే A2గా ఉన్న అరవింద్ కుమార్ని నిన్న సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసింది. అతని నుంచి కూడా ఈ ఒప్పందాలు కానీ, తర్వాత నిధులకు సంబంధించి కూడా విదేశీ కంపెనీలకు ఎందుకు బదలాయించారు దాని మీద కూడా స్పష్టంగా కొన్ని వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే వివరాలు అయితే సేకరించడం జరిగింది. అందుకు ఇప్పటికే ఆధారాలతో పాటు కొంతవరకు సమాచారాన్ని ఏసీబీ అధికారులు రాబట్టినప్పటికీ తర్వాత ఈ రోజు దీంట్లో ఈ కేసుల వ్యవహారంలో కూడా A1గా ఉన్న కేటీఆర్ను అయితే పలు ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒప్పందంకు సంబంధించి కూడా 3 కంపెనీల పైన ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాలతో అసలు ఎందుకు ఒప్పందాలు జరిగే సమయంలో కూడా ఎందుకు నిధులు బదలాయించి సంబంధించి కూడా జరగడం జరిగింది. అది రాష్ట్ర క్యాబినెట్ అనుమతి లేకుండా, తర్వాత RBI అనుమతి లేకుండా ఎందుకు
బదిలీ చేశారనే దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే సేకరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఒప్పందం ప్రకారం ఒప్పందం చేస్తున్న కంటే ముందే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఎలక్ట్రల్ బాండ్లు సమకూర్చారు అని చెప్పి కూడా ఈ సంస్థ ఏదైతే కార్ రేసింగ్ సంబంధించి కూడా గ్రీన్ కో అనుబంధ సంస్థకు సంబంధించి కూడా పలు సంస్థలు పార్టీకి ఫండ్ ఉపయోగించారని ఒక ఆరోపణల నేపథ్యంలో కూడా వాటిపైన కూడా అధికారులు అయితే ఒక దృష్టి పెట్టే అవకాశాలు అయితే కనపడుతుంది. ఇప్పటికే ఈ కేసులో నమోదైనప్పటి నుంచి ఇటు ఏసీబీ అధికారులకు సంబంధించి కూడా ఒక పక్క దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ముగ్గురికి ఇటు ఈ కేసులో ఉన్న A1 గా ఉన్న A2 A3కి సంబంధించి కూడా ముగ్గురికి నోటీసులు జారీ చేసి ఇప్పటికే A2 అయితే విచారణ పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు A1 గా ఉన్న కేటీఆర్ అయితే సుదీర్ఘంగా అధికారులు విచారించే అవకాశం ఉంది. దీంట్లో అంటే అప్పుడు ఈ ఫార్ములాకు సంబంధించి ఒప్పందంలో మొత్తం 4 సీజన్లు ఇక్కడ నిర్వహించాల్సి ఉంటుంది. అది 9, 10, 11, 12కు సంబంధించి కూడా కార్ రేస్ సీజన్లు ఇక్కడ నిర్వహించాల్సిన అవసరం ఉన్నప్పటికీ నిర్వహించడానికి కూడా ఒప్పందం కుదిరించుకున్నప్పటికీ ఎందుకు అంటే కేవలం 9 మాత్రమే నిర్వహించి తర్వాత వాటిని నిర్వహించిన తర్వాత నష్టాల్లో వచ్చిందని చెప్పి కూడా ఆ సంస్థలు ఎందుకు వైదొలిగా దాని మీద కూడా అధికారులు అయితే వివరాలు అయితే రాబట్టే అవకాశం ఉంది. దాంట్లో ఒప్పందం కుదించుకునే సమయంలో అసలు క్యాబినెట్కి సంబంధించి అనుమతి కానీ తర్వాత క్యాబినెట్కి సంబంధించి కూడా ఆ సమాచారం కానీ ఈ సమాచారం ఏమైనా ఇచ్చారా లేదా అనేది కూడా అవన్నీ కూడా వివరాలు అయితే సేకరించిన ప్రస్తుతం అయితే వివరాలు అయితే సేకరిస్తున్నారు. దీంట్లో జాయింట్ డైరెక్టర్తో పాటు ఈ కేసులో ఐబీగా ఉన్న మజీద్ ఖాన్ సంబంధించి కూడా అతని నేతృత్వంలో కూడా ఈ విచారణ అయితే ప్రస్తుతం కేటీఆర్ అయితే ప్రస్తుతం అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాంట్లో నిధులు అంటే ఇటు HMDAకి సంబంధించిన ఖాతాలో ఉన్న నగదును ఈ విదేశీయాల్లో ఫౌండర్ రూపంలో ఎందుకు బదిలీ చేయాల్సిన అవసరం వచ్చిందనే దాని మీద కూడా ప్రధానంగా అధికారులు అయితే దృష్టి అయితే సాధించడం జరుగుతుంది. దాంట్లో అనుమతి లేకుండా తర్వాత బ్యాంక్ అధికారులకు సంబంధించి కానీ తర్వాత ఇటు బ్యాంక్ అధికారులు నగదు బదిలీ చేసే సమయంలో కూడా మొత్తం 8 కోట్లకు పైగా కూడా ఇటు ఆదాయ పన్ను శాఖకు సంబంధించి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం వచ్చిందని చెప్పి కూడా వాటిపైన కూడా దృష్టి సాధించి ఇది కేవలం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా కూడా ఈ రేసింగ్ సంబంధించి ఒప్పందాలు జరిగిందని ఒక ఆరోపణల నేపథ్యంలో కూడా వాటిపైన ప్రస్తుతం అయితే అధికారులు అయితే దృష్టి సాధించడం జరుగుతుంది. దీంట్లో ఆధారంగానే ఇప్పటికే ఇటు హైకోర్టులో ఈ కేసు ఏసీబీ ఏదైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే మా కేటీఆర్ ఇటు హైకోర్టులో క్రాష్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ FIRని పూర్తిగా తొలగించాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశించాలని కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఇరువాదనలు నిన్న హైకోర్టు ఇటు మొదటిగా ఈ డిసెంబర్ 31 వరకు కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాంట్లో నాట్ టు అరెస్ట్ అని చెప్పి కూడా పేర్కొన్నప్పటికీ అంటే ఆ తీర్పు 31 తర్వాత కూడా తీర్పును రిజర్వ్ చేస్తూ 2 రోజుల కిందనే తీర్పుకు సంబంధించి కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే అరెస్ట్కి సంబంధించి కూడా ఏమీ లేదు. ఆ క్రాష్ పిటిషన్ సంబంధించి కూడా కొట్టివేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టుకి మాజీ మంత్రి కేటీఆర్ అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ని అత్యవసర పిటిషన్గా స్వీకరించి తర్వాత తొందరగా విచారణ చేపట్టి ఆ క్రాష్కి సంబంధించి కూడా మొత్తం వాదనలు కొనసాగించాలని చెప్పి కోరిన నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు ఈరోజు వాటిని అత్యవసరం సంబంధించి కాదు ఏదైతే నెంబరింగ్ కావడం జరిగింది ఈ నెల 15వ తేదీన విచారణకు స్వీకరిస్తామని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పడంతో కూడా ప్రస్తుతం అయితే ఆ విచారణకు హాజరు కావాలన్నట్టు దాంట్లో ఇప్పటికే ఇటు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా కూడా ఏసీబీ అధికారులు కూడా విచారించే అవకాశం అయితే కనపడుతుంది. మరి 15వ తారీఖు వరకు అంతవరకు విచారణకు సంబంధించి అధికారులు ఎలాంటి వివరాలు సేకరిస్తారు, ఇప్పటికే A2గా ఉన్న ఇచ్చిన వివరాలకు సంబంధించి కానీ ఈ దర్యాప్తులో కొంతవరకు విచారణలో భాగంగా కొంతవరకు ప్రాథమికంగా వివరాల ఆధారంగా కూడా అతన్ని ఆ విచారణ కొనసాగిస్తున్నారు. మరొక పక్క A3గా ఉన్న బిఎన్ఎల్ రెడ్డిని రేపు ఏసీబీ అధికారులు కూడా విచారించే అవకాశం ఉంది. కాబట్టి విచారణలో భాగంగా ఈ ముగ్గురికి సంబంధించి విచారణ పూర్తయిన తర్వాత ఆధారాలు కానీ తర్వాత వీరిచ్చే సమాచారం ఆధారంగా కూడా ఈ ఫార్ములా కేసుకు సంబంధించి మొత్తం 45 కోట్లకు పైగా సంబంధించి ఈ విదేశీయ కంపెనీలు ఏవైతే అనుబంధ సంస్థలు గ్రీన్ కోకు సంబంధించిన అనుబంధ సంస్థ కానీ తర్వాత ఇటు HMDA తర్వాత ఈ కార్ రేసింగ్ సంబంధించి వాటిలో ఏవైతే ఒప్పందం జరిగిందో వాటిల్లో నగదు బదిలీ అంశంపై కానీ ఒప్పందం పైన కూడా ప్రధానంగా దృష్టి సాధించి వాటి వివరాలు అయితే అధికారులు ఇప్పటికీ సేకరించే ప్రయత్నంలో ప్రస్తుతం అయితే ఉన్నారు చెప్పవచ్చు. ఈ కేసులో విచారణ పూర్తయిన తర్వాతనే తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కష్టంగా కనబడుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ కేసులో కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఇటు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగి దాంట్లో ఈడీ కూడా దర్యాప్తుకు సంబంధించి కూడా ముమ్మరం చేయడం జరిగింది. ఇప్పటికే దీంట్లో A3గా
ఉన్న ఇటు బిఎన్ఎల్ రెడ్డిని అయితే ఈడీ అధికారులు నిన్న సుదీర్ఘంగా విచారించి తర్వాత అతన్ని కూడా అధికారులు అయితే కొంతవరకు సమాచారం రాబట్టడం జరిగింది. ఈ రోజు ఏటుగా ఉన్న అరవింద్ కుమార్ని అయితే అధికారులు ప్రస్తుతం అటు ఈడీ అధికారులు కూడా విచారిస్తున్నారు. ఇటు ఏసీబీ అధికారులు ఏమో A1 గా ఉన్న కేటీఆర్ని అయితే విచారిస్తున్నారు. రెండు దర్యాప్తు సమస్యలకు సంబంధించి కూడా దర్యాప్తులు వేగవంతం అయితే చేయడం జరిగింది. కానీ ఈడీలు అయితే ప్రధానంగా పిఎంఎల్ యాక్ట్ ఏదైతే ఉందో విదేశీ కంపెనీలకు సంబంధించి కూడా మనీ లాండరింగ్ పాల్పడారని చెప్పి ఒక ఆరోపణ కేసును కూడా ప్రస్తుతం అయితే నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తుంది. దీంట్లో ఏసీబీ అధికారులు ఏవైతే సేకరించిన ఆ ప్రాథమిక ఆధారాలు ఏవైతే ఉన్నాయో తర్వాత ఎఫ్ఐఆర్కి సంబంధించి కానీ ప్రాథమిక ఆధారాలు కూడా ఇప్పటికే ఈడీ అధికారులకు కూడా ఏసీబీ అధికారులు అందజేశారు. కాబట్టి ఆ కోణంలో కూడా ఈడీ అధికారులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మరికొన్ని విషయాలు రాబట్టాలని చెప్పి కూడా ఈడీ అధికారులు అయితే భావిస్తున్నారు. దీంట్లో ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఈడీ అధికారులు ఇటు కేటీఆర్కి అయితే నోటీసులు జారీ చేసి ఆ రోజు విచారణకు హాజరు కావాలని కూడా చేయడం జరిగింది. ఇవన్నీ దర్యాప్తులో భాగంగా ఇవన్నీ వివరాలు తీసుకున్న తర్వాత మనీ లాండరింగ్ సంబంధించి కూడా ఈడీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సాధించి బ్యాంక్ అధికారుల నుంచి కూడా కొంతవరకు సమాచారం కూడా ప్రస్తుతం అయితే రాబట్టినట్లు తెలుస్తుంది. దాని ఆధారంగా ఇటు బిఎన్ఎల్ రెడ్డి కానీ తర్వాత అరవింద్ కుమార్తో పాటు కేటీఆర్ని కూడా విచారించే అవకాశం ఉంది. ఇటు ఏసీబీ అధికారులు కూడా అదేవిధంగా ప్రస్తుతం అయితే అవినీతికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ఏవైతే కేసులు నమోదు చేయడం జరిగిందో ఆ కేసుల ఆధారంగా కూడా దర్యాప్తు అయితే ప్రస్తుతం అయితే ముమ్మరం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా కేటీఆర్ని అయితే సుదీర్ఘంగా విచారించే అవకాశం అయితే కనపడుతుంది. మరి సాయంత్రం విచారించిన తర్వాత విచారణలో భాగంగా మరి ఇంకా అంటే డాక్యుమెంట్స్కి సంబంధించి కానీ ఈ ఒప్పంద పత్రాలకు సంబంధించి కూడా ఇంకా వివరాలు కానీ ఆధారాలు కానీ ఏదన్నా వివరాలు అడుగుతారా లేదనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ రోజు ఇచ్చిన నోటీసులో ముఖ్యంగా తను ఈ నెల 6వ తేదీన విచారణకు రావాలని అన్నప్పటికీ ఇటు న్యాయవాది సమక్షంలో తను విచారిస్తేనే నేను వెళ్తానని చెప్పి బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్దకు వచ్చి తర్వాత తను వెనుదిరిగిన పరిస్థితి అయితే ఉంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు కూడా ఏసీబీ అధికారులు చాలా స్పష్టంగా అధికారులు లేఖలో పేర్కొనడం జరిగింది. తాము అంటే కేటీఆర్ విచారణకు వచ్చిన తర్వాత తమకు కావలసిన ఆధారాలు కానీ తర్వాత ఇంకా వివరాలకు సంబంధించి కూడా కొంత సమయం ఇస్తాము, మొదటగా విచారణకు రావాలని చెప్పి కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే ఈ రోజు అతను విచారణకు సంబంధించి 10 గంటల 10 నిమిషాలకైతే బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి వచ్చి విచారణకు అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. విచారణలో భాగంగా మరి ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, విచారణకు సంబంధించి కూడా ఎలా కొనసాగుతుంది అనేది కూడా ప్రస్తుతం ఒక సర్వత్రా ఉత్కంఠ అయితే ప్రస్తుతం అయితే రేపుతున్న పరిస్థితి. అయితే ఈ విచారణలో భాగంగా ఇంకా వివరాలు సేకరించిన తర్వాత ముగ్గురు విచారణ పూర్తయిన తర్వాతనే ఆధారాలు సేకరించిన తర్వాతనే ఈ కేసుకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ముందుకు పోయే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈడీ ఎదుట హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దాదాపు 11 గంటల 10 నిమిషాల సమయంలో అరవింద్ కుమార్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. అయితే ఈడీ కార్యాలయానికి సంబంధించిన ఈసీఐఆర్ నమోదు చేసిన కేసులో భాగంగానే అరవింద్ కుమార్కు ఈడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ నెల 3వ తేదీన విచారణకు హాజరు కావని చెప్పి ఇప్పటికే నోటీసు జారీ చేసినప్పటికీ ఆయన కొన్ని కారణాల వల్ల సమయం కోరడంతో ఈడీ అధికారులు మరో నోటీసు జారీ చేశారు. ఆ నోటీసులో భాగంగా ఈ రోజు విచారణకు హాజరు కమ్మని చెప్పడంతో అరవింద్ కుమార్ ఈడీ విచారణకు హాజరయ్యారు. నిన్న అప్పటి హెచ్ఎండిఏ సీఈగా విధులు నిర్వహించిన బిఎన్ఎల్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆయన చెప్పిన సమాధానాలను బట్టి ఈడీ అధికారులు అరవింద్ కుమార్ను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే దాదాపు గంట నుంచి కూడా అరవింద్ కుమార్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ ఫార్ములా ఈ ఆపరేషన్కు సంబంధించిన వ్యవహారంలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పుడే కొంత సమాచారం కూడా సేకరించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ అధికారులు ఏసీబీ అధికారుల నుంచి సమాచారం కూడా తెప్పించుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా తెప్పించుకున్న ఈడీ దర్యాప్తు అధికారి ఆ మేరకు తన వద్ద ఉన్న సమాచారాన్ని అరవింద్ కుమార్ వద్ద ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఫార్ములా ఈ ఆపరేషన్స్తో పాటు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ హెచ్ఎండిఏ ఈ ముగ్గురు మధ్య కూడా త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహించడానికి సంబంధించిన ఘటనకు సంబంధించి ఏమేం చోటు చేసుకుందనే దానికి సంబంధించి అరవింద్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఆయన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఆయన ఆదేశాలతోనే హెచ్ఎండిఏ నుంచి కూడా డబ్బు వెళ్ళింది కాబట్టి దానికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ఈడీ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఈడీ అధికారులు
తమ వద్ద ఉన్న సమాచారాన్ని బట్టి ఈడీ అరవింద్ కుమార్ ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలు కొన్నిటికి తనకు తెలిసిన విషయాలను తెలుసని చెప్పి తెలియని విషయాలను తనకు తెలియదని విషయాన్ని కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించిన ఒప్పందాన్ని మొదలుకొని ఏసినెక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందనే వివరాలను కూడా ఈడీ అధికారులు అరవింద్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే త్రైపాక్షిక ఒప్పందం జరిగింది 2022 అక్టోబర్లో. అంతకంటే ముందే ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహించాలని చెప్పి 2027 జనవరిలోనే దీనికి సంబంధించి రేసు నిర్వహించడానికి ఒప్పందం కుదిరిందని చెప్పి కూడా ఈ మేరకు ఇప్పటికే అరవింద్ కుమార్ ఏసీబీ అధికారుల వద్ద చెప్పారు. ఎందుకంటే 2022 అక్టోబర్లో ఒప్పందం జరిగినప్పుడు దానికంటే ముందే ఒక ఇద్దరి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ మేరకు 2023 ఫిబ్రవరిలో ఈ కార్ల రేసు నిర్వహించారు. అందులో భాగంగానే త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఏసినెక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అంతేకాకుండా ఎంఏయుడి మధ్యలో అవగాహన ఒప్పందం కుదిరింది. త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా 2023 ఫిబ్రవరిలో సీజన్ 9 నిర్వహించారు. సీజన్ 9 నిర్వహించిన తర్వాత మళ్ళీ 2023 ఫిబ్రవరిలో కూడా సేమ్ సీజన్ 10 నిర్వహించాలని చెప్పి కూడా భావించినప్పటికీ ఆ తర్వాత అందులో నుంచి త్రైపాక్షిక ఒప్పందంలో నుంచి ఏసినెక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ తప్పుకుంది. అయితే ఏసినెక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ కొన్ని నష్టాలు రావడం వల్ల తప్పుకున్నట్టు కూడా అరవింద్ కుమార్ చెప్తున్నారు. అయితే ఆ నష్టాలు రావడానికి కారణాలు ఏంటనే దానికి సంబంధించి ఎందుకు ఆ విధంగా ఆ సంస్థ ఎందుకంటే ఆ త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఏసినెక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి ప్రమోటర్గా ఉండాలి. కేవలం మౌలిక సదుపాయాలు కల్పించడం అంటే రేసుకు సంబంధించిన ట్రాక్ మౌలిక సదుపాయాలు మాత్రమే ఎంఏయుడి తరఫున కల్పించాల్సి ఉంటుంది ట్యాంక్ బండ్ పరిసరాల్లో. కానీ ఏసినెక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ తప్పుకోవడంతో కేటీఆర్ సూచన మేరకు మొత్తం ఈ ప్రమోటర్గా హెచ్ఎండిఏ మారింది. ఆ మేరకు దాదాపు 46 కోట్ల రూపాయలకు పైగా విదేశీ కరెన్సీ రూపంలో ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించిన లండన్ ఖాతాకు బదిలీ అయింది. ఇది హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి కూడా దాదాపు 46 కోట్ల రూపాయలను బ్రిటన్ పౌండ్స్ రూపంలో బదిలీ చేశారు. అయితే ఈ బదిలీకి సంబంధించి ప్రధానంగా ఈడీ అధికారులు దీనిపైనే దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే విదేశీ కరెన్సీ రూపంలో నగదు బదిలీ అయింది కాబట్టి ఏమైనా మనీ లాండరింగ్ జరిగిందా అనే దృష్టిలో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ప్రధానంగా దానిపైనే ఫోకస్ చేసిన ఈడీ అధికారులు ఆ నగదు లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ ఎదుట విచారణకు హాజరైన అరవింద్ కుమార్ నిన్న ఏసీబీ అధికారుల ప్రశ్నలు ఎదుర్కొన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ కార్ల రేసు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించాము. ఆ మేరకే ఫార్ములా ఈ ఆపరేషన్స్తో పాటు ఏసినెక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్తో కూడా ఎంఏయుడి ఆధ్వర్యంలో ఒప్పందం కూడా జరిగింది. ఆ తర్వాత ఏసినెక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ త్రైపాక్షిక ఒప్పందం నుంచి వెనక్కి తగ్గడంతో హెచ్ఎండిఏ ప్రమోటర్గా కుదిరిందని చెప్పి కూడా ఈ మేరకు ఏసీబీ అధికారులకు సమాధానం ఇచ్చారు. కాబట్టి అదే దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అయితే ఏసినెక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ త్రైపాక్షిక ఒప్పందం నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఒకవేళ లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానికి కూడా అరవింద్ కుమార్ను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఒకవేళ త్రైపాక్షిక ఒప్పందం జరిగినప్పుడు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే గనక సంబంధిత సంస్థ పైన లీగల్గా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ లీగల్గా చర్యలు తీసుకున్నారా ఏంటనే దానికి సంబంధించిన వివరాలను కూడా ఈడీ అధికారులు అడిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ ఏసినెక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంత ఖర్చు చేసింది, దానికి సంబంధించి అప్పటి పురపాలక శాఖ తరపున అంటే వాళ్ళు ఏ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు, దానికి ఎంత ఖర్చు అయింది, వాళ్ళు నష్టం వచ్చిందని చూపడానికి కదా ఏ కారణాలు చూపించారన్న దానికి సంబంధించి కూడా ఈడీ అధికారులు అరవింద్ కుమార్ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా నగదు లావాదేవీలపైనే ఈడీ అధికారులు దృష్టి సారిస్తారు. మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేశారు కాబట్టి, ఈసీఐఆర్ నమోదు చేశారు కాబట్టి దానిపైనే ఈడీ అధికారుల దృష్టి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు. బిఎల్ఎన్ రెడ్డి కూడా కేటీఆర్ ఆదేశాల మేరకే నగదు బదిలీ కానీ లేదంటే ఒప్పందం కానీ ఇవన్నీ జరిగాయి కాబట్టి 46 కోట్ల రూపాయల నగదు కానీ ఆ తర్వాత విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించినందుకు 8 కోట్ల అదనపు పన్ను భారం పడింది. అది కూడా ఈ కేటీఆర్ సూచించిన మేరకు ఈ విదేశీ కరెన్సీ రూపంలో నగదు చెల్లించామని చెప్పి కూడా బిఎల్ఎన్ రెడ్డి చెప్పారు. కాబట్టి నిన్న అరవింద్ కుమార్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించిన సందర్భంలో ఆయన కూడా కేటీఆర్ అంటే అప్పుడు మా పురపాలక మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా చేశామని చెప్పి కూడా ఏసీబీ అధికారులు కూడా అరవింద్ కుమార్ చెప్పారు. కాబట్టి ఇక్కడ కూడా ఈడీ అధికారులు ప్రశ్నించే ప్రశ్నలకి అరవింద్ కుమార్ సమాధానంగా అప్పుడు చోటు చేసుకున్న ఘటనలను కూడా పూర్తిగా వివరించే అవకాశం ఉంది. నిన్న దాదాపు 9 గంటల పాటు బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ రోజు కూడా అరవింద్ కుమార్ దాదాపు 10 గంటల 10 నిమిషాల సమయంలో ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు ఆయనను కూడా 8 నుంచి 9 గంటల వరకు కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఈ ప్రశ్నించే దానిలో భాగంగా ప్రధానంగా నగదు లావాదేవీలపైనే కూడా పూర్తిగా వివరాలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఈడీ అధికారులు కొంత సమాచారం కూడా సేకరించి పెట్టారు నగదు లావాదేవీలకు సంబంధించి. పూర్తిగా దానిపైనే ఈడీ అధికారులు అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించిన అరవింద్ కుమార్ను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఓవర్ టు యూ అనుదీప్.
తాజా అంశాన్ని చూస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు భూములు కోల్పోతున్న నిర్వాసితులను ఆదుకోవాలని చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, RRR నిర్వాసితుల ఆందోళనకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం RRR భూ నిర్వాసితులు అయితే ఆందోళన దిగారు. తమ భూములు కోల్పోతున్న వారందరూ కూడా తగిన పరిహారం చెల్లించాలని చెప్పి కూడా ఇప్పటికే పలుమార్లు స్థానిక మంత్రి అయినటువంటి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా వినతి పత్రాలు అందజేశాం. అదేవిధంగా ఈ రోజు ఆర్డీఓ కార్యాలయం వద్ద కూడా ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడానికి కూడా వచ్చినట్లు కూడా ఇక్కడ భూ నిర్వాసితులు చెప్తున్నారు. అయితే ఈ RRR నిర్మించడం వల్ల తమ భూములు మొత్తం కోల్పోతున్నాము, తనకి నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదని కూడా ఇక్కడ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు తక్షణంగా ఎవరైతే ఈ భూములు కోల్పోతున్నారో సుమారు మొత్తం కూడా ఇక్కడ 160 మంది రైతులైతే ఈ భూములు కోల్పోతున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా తగిన పరిహారం చెల్లించాలి. అదేవిధంగా భూములు కోల్పోయిన వారికి పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు కూడా కేటాయించాలని చెప్పి కూడా ఇక్కడ రైతులైతే ఆందోళన దిగిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ ORR నుంచి సుమారు 40 కిలోమీటర్ల పరిధిలో అయితే ఈ RRR నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ORR నుంచి కూడా మొత్తం 28 కిలోమీటర్ల పరిధిలోనే ఈ RRR నిర్మిస్తున్నారు. దీనివల్ల తమ భూములు మొత్తం కోల్పోతున్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతం మొత్తం కూడా వెనకబడిపోయే అవకాశం ఉందని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నపాలంగా ఈ RRR అలైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా మార్చాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని కూడా ఇక్కడ రైతులు అయితే హెచ్చరిస్తున్నారు. ఉన్నపలంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించి RRR అలైన్మెంట్ లో మరొకసారి చర్చించి మరొకసారి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా రైతులు హెచ్చరిస్తున్న పరిస్థితిగా ఉంది. ఈ ఉదయం నుంచి కూడా ఇక్కడ చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ద్వారా రైతులు కూడా భారీ సంఖ్యలో చేరుకొని ఇక్కడ ఆందోళన బాట అయితే పట్టారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించి దీన్ని నివారిస్తున్న పరిస్థితిగా ఉంది. అయితే తాము ఎటువంటి ఆందోళన నిర్వహించము, ఎటువంటి వ్యతిరేక కార్యకలాపాలు అయితే ఏమి చేయము, ఆర్డీఓకి వినతి పత్రం ఇచ్చి శాంతియుతంగా తమ యొక్క పోరాటాన్ని వ్యక్తం చేస్తున్నామని కూడా ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితితో ఉంది. ధన్యవాదాలు ఈశ్వర్. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25 లక్షల పరిహారం ప్రకటించింది. రుయా ఆసుపత్రిలోని మార్చిరి వద్ద మృతుల కుటుంబ సభ్యులను ఏపీ మంత్రుల బృందం, జిల్లా కలెక్టర్ పరామర్శించారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంత్యక్రియలకు సహకారం అందించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వైకుంఠ ఏకాదశి వేళ ఈ దుర్ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. తిరుపతి ఘటన ప్రమాదమా లేదా కుట్ర అనే కోణంలో విచారణ జరుగుతోందని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. వైఫల్యం ఎవరిదో సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందన్నారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు.